ఇక్కడ ఉన్నాం పెద్ద లంకలో. సో ఇది మొత్తం ఇది ఉంది కదా ఫ్రమ్ ఫ్లడ్ పాయింట్ ఆఫ్ వ్యూ అక్కడ 6 lakhs దాటితే మన కృష్ణాలో. ఇక్కడ అరుగు అంటే సైడ్లో నీళ్ళు వచ్చేస్తాయి సార్, ఎడ్జ్లో నీళ్ళు వస్తాయి. మొన్న అయితే బుడమేరు ఫ్లడ్లో అయితే కంప్లీట్ కవర్ అయిపోయింది సార్. మోర్ దెన్ 11 lakhs కాబట్టి దీన్ని రైట్ చేయాలంటే ఎంత చేయాలా? అదే సార్, అది ఇప్పుడు సాయిల్ టెస్ట్ చేయిస్తున్నాం కదా సార్, దాన్ని బట్టి కన్సల్టెంట్స్ దానికి ప్లాన్ ఇస్తారని చెప్పారు సార్. దానికంటే కూడా మీరు ఇరిగేషన్తో సార్ డ్రోన్ సర్వే చేయించి సార్ వాళ్ళు క్లియర్గా లెవెల్స్ చేస్తారు వదిలిపెట్టి కూడా. అవును సార్, అది ఒకటి సర్వే చెప్పి టోపోగ్రఫికల్ సర్వే కూడా చేయిస్తున్నాం సార్. వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారంటే అదే సార్ మనకు బేస్డ్ ఆన్ ది లెవెల్ వాటర్ లెవెల్ దేర్ ఎన్ని లక్షలు ఉంటుంది చూసుకొని 11 lakhs ఈజ్ కంప్లీట్ సబ్మర్జన్ సార్. సో 5 to 6 lakhs ఈజ్ యావరేజ్. మనకు 6 lakhs దాటితే సైడ్లో వస్తుంది కాబట్టి మనకు 6 to 8 యావరేజ్ చేసుకుంటే దానికి ఎంత హైట్ చేయాలనేది వీ నీడ్ టు గెట్ ది కన్సల్టేషన్ రిపోర్ట్ సార్. దానికి సాయిల్ టెస్టింగ్ ఇది ఫస్ట్ స్టెప్ కాబట్టి ఇప్పుడు అది దాంట్లోనే ఉన్నాను సార్. మీన్ ఎక్స్టెంట్ అవన్నీ ఇప్పుడు ఈ రివర్కి బండ్ వేయాలంటే ఎక్కడ వేస్తారు? అక్కడ ఎడ్జ్ మొత్తం వేయాలి సార్. ఇదిగోండి సార్, ఇప్పుడు అదే సార్ ఇది రివర్ సార్, మెయిన్ ఇది రివర్ కాదు సార్, ఇవి లంకర్ సార్. ఇప్పుడు ఇదంతా ల్యాండ్ ఉంది సార్. ఇప్పుడు మనకు అదే నీళ్ళు వచ్చినప్పుడు కట్టకుండా అంటే షీట్ పైలింగ్ అని ఒకటి చేసుకుంటూ వెళ్తారు సార్. అరుగున ఇలా ఇలా చేస్తారు సార్. సో ఇట్లా అదే సార్, దానికి రివర్ కన్జర్వేషన్ అవును సార్ ఉంది సార్. అక్కడ ఒక పాయింట్ ఉంది సార్. ఇది రివర్ కోర్స్. అవును సార్, ఇదంతా రివర్ కోర్స్.